ఖరీఫ్ వరి తర్వాత మాగాణుల్లోని తేమను ఉపయోగించుకుని మన రైతులు మినుము పెసర పంటలను సాగు చేయటం ఆనవాయితీ. మార్కెట్ రేట్లను దృష్టిలో ఉంచుకుని చాలా మంది రైతులు ఈ ఏడాది మినుము సాగుకు ప్రాధాన్యమిచ్చారు. ప్రస్తుతం పైరు 30 నుంచి 45 రోజుల వయసులో ఉంది. ఈ దశలో వివిధ రకాల చీడపీడలు పంటను ఆశించి నష్టపరుస్తాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు ఇప్పుడు చూద్దాం. రబీ కాలంలో మినుమును పెసరను వరి మాగాణుల్లో పండించడం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత. దాదాపు 6 లక్షల హెక్టార్ల మాగాణుల్లో మినుము పెసర సాగుతుంది. అంతేకాదు ఈ ఏడాది తెలంగాణలో కూడా చాలా చోట్ల వరి మాగాణుల్లో పెసర మినుమును సాగు చేశారు రైతులు. వరి కొయ్యడానికి 2-3 రోజుల ముందుగా మినుము పెసర విత్తనాన్ని వెదజల్లుతారు. ఈ ఏడాది మినుము పంటకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వగా కొంతమంది రైతులు అక్కడక్కడ పెసరను వేశారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ నెలలోపు విత్తిన పైర్లలో వాతావరణ ఒడిదుడుకుల వల్ల అంతగా ఎదుగుదల లేదు. డిసెంబర్ 7వ తేదీ తర్వాత విత్తిన పైర్లలో పెరుగుదల ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం మినుము పంట 30 నుంచి 45 రోజుల వయసుతో పూత దశకు చేరుకుంది. వరి తర్వాత భూమిలోని తేమను ఉపయోగించుకుని అపరాల పంటలు పెరుగుతాయి. నేలలో ఇవక ఎక్కువ ఉంటే పైరు పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. తేమ ఆరే కొద్దీ మొక్కలు వేగంగా పెరుగుతాయి. ప్రస్తుతం పంటలో పురుగుల బెడద పెద్దగా లేకపోయినప్పటికీ అక్కడక్కడ బూడిద తెగులు, వైరస్ వల్ల సోకే పల్లాకు, సీతాఫలం తెగులు, ఆకుమచ్చ, తుప్పు తెగులు ఇలా అన్ని రకాల తెగుళ్లు పంటల్లో కనిపిస్తున్నాయి. బూడిద తెగులు ప్రభావాన్ని గమనిస్తే ఇది విత్తిన 30 నుంచి 35 రోజుల తర్వాత పంటపై కనిపిస్తుంది. గాలిలో తేమ ఎక్కువగా ఉండడం, తీవ్ర మంచు ప్రభావం ఈ తెగులు వ్యాప్తికి అనుకూలం. ముందుగా ముదురు ఆకులపై బూడిద రూపంలో చిన్న చిన్న మచ్చలు ఏర్పడి క్రమేణా పెద్దవై ఆకంతా వ్యాపిస్తుంది. తెగులు ఉధృతమైనప్పుడు మొక్కంతా వ్యాపించడం వల్ల ఆకులు పండుబారి రాలిపోతాయి. మొక్క క్షీణించి చనిపోతుంది. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకం లేదా 1 గ్రాము కార్బెండిజం లేదా 1 గ్రాము థయోపానిట్ మిథైల్ పిచికారీ చేయాలి. మైక్లోబూటానిల్ 0.5 గ్రాములు లేదా డైఫెన్ కొనాజోల్ 1 మిల్లీలీటరు కలిపి 10 నుండి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. అక్కడక్కడ కనిపిస్తున్న మరో తెగులు తుప్పు తెగులు. ఆకు ఉపరితలం పైన లేత పసుపు వర్ణంలో గుండ్రని మచ్చలు ఏర్పడి క్రమేపీ నల్లగా మారుతాయి. ఇవి ఆకంతా వ్యాపించటం వల్ల ఆకులు ఎండి రాలిపోతాయి. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ మరియు 1 మిల్లీలీటరు డైనోకాఫ్ లేదా 1 మిల్లీలీటరు ట్రైడిమార్ఫ్ లేక 1 గ్రాము బైలాటాన్ కలిపి పిచికారీ చేయాలి. మినుము పెసర పంటలను తీవ్రంగా దెబ్బతీస్తున్న తెగులు పల్లాకు. జెమిని వైరస్ వల్ల సోకే ఈ తెగులును ఎల్లోవిన్ ముజాయిక్ అని పిలుస్తారు. ఈ వైరస్ తెల్లదోమ ద్వారా ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాపిస్తుంది. తెగులు సోకిన మొక్కల ఆకులపై పసుపు పచ్చని మచ్చలు ఏర్పడతాయి. మొక్క తొలి దశలో ఈ వైరస్ ఆశిస్తే గిడసబారిపోయి పూత పూయక ముందే ఎండిపోతుంది. వైరస్ కు నివారణ లేదు కనుక తెగులు సోకిన మొక్కలను పీకి తగలబెట్టాలి. వైరస్ ను వ్యాప్తి చేసే తెల్లదోమ నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా ట్రైజోఫాస్ 1.25 మిల్లీలీటర్లు లీటరు నీటికి చొప్పున కలిపి వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. పేనుబంక ద్వారా వ్యాప్తి చెందే మరో వైరస్ తెగులును సీతాఫలం తెగులు అని పిలుస్తారు. తెగులు సోకిన మొక్కల ఆకులు మందంగా పెద్దవిగా పెరిగి పూత పూయవు. తెల్లదోమకు పిచికారీ చేసిన మందులతోనే దీన్ని కూడా అరికట్టవచ్చు. పైరు విత్తేటప్పుడు కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా థయోమిథాక్సమ్ 5 గ్రాములు కలిపి విత్తన శుద్ధి చేస్తే పైరు తొలి దశలో తెల్లదోమ ఆశించకుండా ఉంటుంది. తద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు.
సాధారణంగా వరి మాగాణుల్లో సాగు చేసే పెసర, మినుము పైర్లలో 35 నుంచి 40 రోజుల దశలో ఆకుమచ్చ తెగుళ్లు, 35 నుంచి 50 రోజుల దశలో బూడిద తెగులు, 60 నుంచి 65 రోజుల దశలో ఆశించే బూడిద తెగుళ్లు ముఖ్యమైనవి. తెగులు సోకిన తర్వాత మందులు పిచికారీ చేసే కంటే ముందు జాగ్రత్తగా మందులు పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.